హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసము, అలాగే క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీటికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయన్నమాట. ముఖ్యంగా ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను, అలాగే క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు? ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది? మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా, వస్తుందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అప్లికేషన్ స్టేటస్ వద్ద చూపించినట్లయితే ఏం చేయాలి? ఓకేనా? సో అలా చూపిస్తే ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా, ఒకవేళ శాంక్షన్ కాకపోతే ఏం చేస్తే శాంక్షన్ అవుతుంది? ఈ విధంగా పూర్తి వివరాలను మీకు వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున పంపిణీ అయితే చేశారు. బట్ ఇంకా కూడా ఈ మొదటి విడత కింద ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేస్తూనే ఉన్నారు. అంటే కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉంటాయి కదా అప్లికేషన్స్, వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఇల్లు శాంక్షన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు నియోజకవర్గాల వారీగా. బట్ మనకు ఆల్రెడీ చాలామంది కూడా రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్స్ అనేటివి పెట్టుకొని ఉన్నారనమాట. ఓకేనా? సో అయితే వీళ్ళకి, అలాగే ప్రస్తుతము క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పంపిణీ కూడా చేస్తామని చెప్పారు. అయితే ఈ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో ఆ వివరాల గురించి చెప్తాను మీకు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లను రెండో విడత కింద ఎప్పటి నుంచి పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే, మనకు సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి అర్హులైనటువంటి వాళ్లకు జిల్లాల వారీగా ఇండ్ల పంపిణీ అనేది స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ అనేది ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. సో మీరు ఈ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలిజిబుల్ అయ్యారా లేదా అని ఈ వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకొని క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. బట్ మనకు దీనికి లాగిన్ అనేది కావాలి, డిపార్ట్మెంట్ లాగిన్ అనమాట. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం వెళ్ళి అక్కడ మీకు ఈ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అయ్యిందా లేదా అని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఎలిజిబుల్ అయినటువంటి వాళ్లకు ఈ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యింది, పంపిణీ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో అయితే మనకు ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లు అనేటివి ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారంటే, యాక్చువల్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళను 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. L1, L2, L3. సో L3 కేటగిరీ అంటే వాళ్ళకి ఆల్రెడీ సొంత ఇల్లు, సొంత స్థలం గవర్నమెంట్ నుంచి వచ్చినట్టువి ఉంటాయన్నమాట. అందువల్ల లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ రాదు. ఇకపోతే L1, L2 కేటగిరీ. సో ఫస్ట్ వచ్చేసి L2 కేటగిరీలో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఎందుకని? L2 కేటగిరీలో ఎవరెవరిని చేర్చారంటే, అటు వాళ్ళకి సొంత స్థలము కానీ, సొంత ఇల్లు కూడా ఉండదన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. L1 కేటగిరీలో వచ్చేసి సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకొని ఉంటారు కదా, ఆర్థిక సహాయం కోసం, అటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చారు. సో ఫస్ట్ వచ్చేసి L2 కేటగిరీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ L2 కేటగిరీలో అర్హులు ఎక్కువగా కనుక ఉన్నట్లయితే లబ్ధిదారులు, వాళ్ళకి ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని నిర్మాణ పనులు పూర్తి చేసి కొంతమేరకు L2 కేటగిరీలో వాళ్ళకి ఇండ్లు అనేటువంటి వాటిని అందచేయడం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత L1 కేటగిరీ వాళ్ళకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఇందులోకి వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్లో
ఫస్ట్ సెర్చ్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆధార్ నంబర్ చూస్ చేసుకోండి. దాని తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ స్టేటస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. దాని తర్వాత మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు, లిస్ట్ టైప్ ఉంటుంది. ఈ పర్సన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్‌గా లిస్ట్ 2లో ఉన్నారనమాట. సో ఈ పర్సన్‌కి ఇల్లు అనేది ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. ఎటువంటి రిమార్క్స్ లేకుంటే. అలాగే అప్లికేషన్ స్టేటస్ వద్ద ఒకసారి గమనించండి మీ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడొచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే చూపిస్తుంది. చాలామందికి కూడా నన్ను కమెంట్‌లో కూడా అడుగుతూ ఉన్నారు. మాకు అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా అని. సో ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూస్తే ఇల్లు అనేది శాంక్షన్ కాదనమాట. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా ఎంపీడీఓ ఆఫీస్‌లో పెండింగ్‌లోనే ఉంది. అప్రూవల్ కాలేదు. అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అప్రూవల్ ఇస్తేనే మీకు ఇక్కడ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. అప్పుడు ఇల్లు అనేది శాంక్షన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇలాగ కొంతమందికి కలెక్టర్ అప్రూవల్ కానీ, పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని, ఓకేనా, సర్వే కంప్లీటెడ్ అని రకరకాలుగా చూపిస్తూ ఉంటుంది అప్లికేషన్ స్టేటస్ వద్ద. మీకు ఏం చూపిస్తుందో కూడా కమెంట్లో ఒకసారి పెట్టండి. దాన్ని బట్టి నేను రిప్లై అనేది అయితే ఇస్తాను. బట్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించినటువంటి వాళ్ళకి మాత్రం ఇంకా అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ కాలేదని అర్థం, పెండింగ్లోనే ఉందని అర్థం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయి మొదటి విడత కింద బిల్లులు ఎటువంటివి కూడా రిలీజ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు డేటా మొత్తం కూడా చూపించేస్తుంది. ఎన్ని బిల్లులు పడ్డాయి, ఏంటి ఆ వివరాలన్నిటి గురించి. ఓకేనా. సో ఇవి ఫైనల్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నాను, రెస్పాండ్ అయితే అవుతుంటాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.